తర్వాత ఈ రక్షకుడు అంతే కదా, దేవుడు, విమోచకుడు, ఇంగ్లీష్లో సేవియర్ అంటారు అంతే కదా మేరా, సేవియర్. అసలు ఏం చేసిన ఆయన మనకు ఆలోచిస్తుంది పిల్లలు, మనమందరము నశించిపోతుంటే అంతే కదా, లోకంలో పడి పాపలు నశించిపోతుంటే ఈ దేవుడు మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు ఆ పరమును విడిచి మన దగ్గరికి వచ్చినట్టు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి యెషయా గ్రంథం ఒకసారి తీయండి, 9వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మన్నఛాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎస్, మనుషులందరూ పాపం చేసి, పాపం చీకటి పాపానికి సాదృశ్యం, గుర్తుపెట్టుకొని దేవులారా. ఎప్పుడైతే మనం పాపం చేసి నశించిపోతుంటే దేవులారా, ఏం జరిగింది ఇక్కడ చూసుకుంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. ఎస్ దేవులారా, చీకట్లో నడిచే జనులు గొప్ప వెలుగు చూచున్నారు, మన్నఛాయ దేశం మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం దేవులారా. ఆ వెలుగు ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. అయితే మీరు కింద చూసుకుంటే ఆ వెలుగు ఒక శిశువుగా మన మధ్య జన్మించి, అదేవిధంగా ఒక కుమారుడుగా మన మధ్య సంచరించి, ఆ కుమారుడు ఏం చేసిండు? ఆయన మీదంట రాజ్యభారం ఉండునంట. కింద చూడండి 6వ వచనం చూసుకుంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. అతను ఎవరంట? ఎలాంటి వ్యక్తి అంటే అతను? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట దేవులరా. చూసారా, ఈ కుమారుడు ఇలాంటి కుమారుడు అంట. అతను ఆశ్చర్యకరుడు, అతను ఆలోచనకర్త, అతను బలవంతుడైన దేవుడు, అతడు నిత్యులకు తండ్రి. ఇంకా చెప్పుకుని పోతే అతను సమాధానకర్తకు అధిపతి అని తనకి పేరు పెట్టబడెను. కాబట్టి ఈ దేవాది దేవుడు ఏం చేసింది చెప్పండి? మనందరి కొరకు ఆయన పరమును విడిచి మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. రెండవ విషయం, నరులైన మనము అంతే కదా. మనం ఎవరు చెప్పండి? నరులము. మనకేముంది చెప్పండి? రక్త మాంసంలో ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు రక్త మాంసంగా మనవారిని మెచ్చుటకు ఆమె అయిపోయిండు, నరుల్లో నరుడుగా పుట్టినట్ట. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట కూడా చూపిస్తా. రెండో విషయం, హెబ్రీ పత్రిక, రక్త మాంసం గల వారిని విడిపించుటకు రక్త మాంసం గలవాడా అని చెప్పేసి ఇక్కడ మాట చూస్తున్నాం మనం. ఇక్కడ ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. మొట్టమొదట ఈ రక్షకుడు, మన దేవుడు, మన రక్షకుడు, విమోచకుడు, సేవియర్, మనందరి కొరకు ఆయన పరమ విడిచి వచ్చినట్టు మనం చూస్తున్నాం. రెండవ దేవులారా, నరులలో నరుడై పుట్టినట్ట మనందరి కొరకు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తోత్రం దేవులారా. ఒక నిమిషం. కాబట్టి ఆ పిల్లలంటే మనమే. పిల్లలు రక్త మాంసం గలవారైనా ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాని, అనగా అపవాది మరణం ద్వారా నశింపజేయుటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యం లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఆ దేవుడై ఉండి, దైవ కుమారుడు ఉండి మనందరి కొరకు ఏమి పెట్టినా నరులలో నరుడై పుట్టాడ. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట దేవుడు. దేవునికి స్తోత్రం. ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరి కొరకు ఏ విధంగా అబ్రహాము సంతాన స్వభావము తను ధరించుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంక చదువునా, కావున ప్రజల పాపం పరిహారం దేవుని సంబంధమైన కార్యము, కనికరము, నమ్మకముల ప్రధాన యాజకుల నిమిత్తం అన్ని విషయాలు ఆయన సహోదరుల వంటి వాడు కావాల్సి తాను శోధింపబడి శ్రమ పొందను కానీ శోధింపబడికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శోధించబడి ఆయన, కానీ శోధింపబడి వారికి ఆయన సహాయం చేసేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం దేవుడారా. కాబట్టి
యేసు ప్రభు వారు రక్షకుడు, విమోచకుడు ఏం చేసిండు? మనందరి కొరకు నరులలో నరుడై పుట్టాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి చెప్పండి, మన కొరకు పరమును విడిచి వచ్చాడు. రెండవది, మన కొరకు నరులు నరుడై పుట్టాడు. తర్వాత మూడవది దెబ్బలారా, ఎన్నో మహిమలు చూపాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భూలోకం దాన్ని జన్మించిన తర్వాత ఎన్నో మహిమలు మీరు చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలు ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిండు. ఒక అద్భుతం ఈరోజు ధ్యానిస్తాం. ఒకసారి మత్తయి సువార్త తీయండి. ఈ లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మేము అక్కడ చూస్తున్నాం దేవులరా. మరి ఆయన మన కొరకు పరమును విడిచిపెట్టి వచ్చిన దేవుడు, మన కొరకు నల్లు నడుగా పుట్టిన దేవుడు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మహిమలు ఎన్నో చూపిన దేవుడు అంట. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఒక వ్యక్తిని బాగు చేసింది. ఇక్కడ ఎవరా వ్యక్తి? 9వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏముంది? చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభువు వారు ఒకానొక సమయంలో మరి దోణి ఎక్కి పట్టణంలో ప్రవేశించినప్పుడు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని తన దగ్గరకు తీసుకొచ్చారంట. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపం క్షమించబడి పక్షవాయులతో చెప్పాను. ప్రియ దేవులారా, మనకున్న అనేక సమస్యల కారణము మనం చేసిన పాపమే. ఇప్పుడు మనకు జాబ్ రావాలన్నా, పరిష్కారం రావాలన్నా, స్వస్థత కావాలన్నా ముందు ఏం చేయాలంటే మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. అతిక్రమించేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కలిగిన పొందుకుంటాడంట. కాబట్టి మన సమస్య గుండా వెళ్తున్నప్పుడు మొట్టమొదటి మనం ఏం చేయాలంటే మన పాపాలు మనము ఒప్పుకోవాలి. కొన్ని పాపం మనం తెలియక చేస్తాము, కొన్ని తెలిసి చేస్తాము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒప్పుకున్నప్పుడు మనం స్వస్థత పొందుకుంటాము. అందుకే కొన్ని రోగాలకు అసలు నయం కానే కావు. ఎందుకంటే ఆ వ్యక్తిని పాపాలు ఒప్పుకోడు కాబట్టి మనకు స్వస్థత రానే రాదు. కాబట్టి మనకున్న అనేక సమస్యల కారణము మనం చేసిన పాపం అని గ్రహించి, ఎప్పుడైతే మన పాపం ఒప్పుకుంటామో స్వస్థత పొందుకుంటాము, విడుదల పొందుకుంటాము, జవాబు కూడా పొందుకుంటాము. ఎందుకంటే కేవలం యేసు ప్రభువుకి అంట భూమి మీద పాపాలు క్షమించే అధికారము పరమ తండ్రి ఇచ్చున్నాడని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఏం జరిగింది. నా కుమారుడా నీ పాపాలు క్షమించండి పక్షవాదితో చెప్పాను. ఇదిగో శాస్త్రులు కొంత ఇతడు దేవదృష్టి చేయించండి వాడితో తమతో అనుకోనగా యేసు తలపలేదు, మీరెందుకు హృదయ దురాలు చేయించున్నారు? మీ పాపలు క్షమించని చెప్పడం సులభమా, లేచి నడుపని చెప్పడం సులభమా? అయినను పాపలు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకొని చెప్పి ఆ పక్షవేగం చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అంట దేవుడారా అతను తన పరిపెత్తుకొని అంతక్రింద తాను ఎప్పుడు నడవలేదు, కానీ ప్రభు చెప్పిన మాట విని తన పరిపెత్తుకొని తను స్వస్థత పొందుకొని నడిచినట్టు ఇక్కడ చూస్తున్నాము. అది చూసిన ప్రజలందరూ 7వ వచనం, దేవునికి స్తోత్రం, జనులు చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవునికి మహిమ పరిచిరి. దేవునికి స్తోత్రం దేవులారా. కాబట్టి యేసు ప్రభువు వారు రక్షకుడు, విమోచకుడు ఏం చేసిండు దేవులారా? ఎన్నో మహిమలు ఇక్కడ చూపించండి మనం చూస్తున్నాం. ఇది ఒక్క ఉదాహరణ మీతో పంచుకున్నాం. ఇంకా అనేక అద్భుతాలు మనం బైబిల్లో మనము చూస్తున్నాము. తర్వాత దేవులారా ఈ పరమ తండ్రి ఏం చేసిండంటే మన కొరకు ఆయన ప్రాణమే పెట్టేసిండంట. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మన కొరకు పరమును విడిచి వచ్చాడు. రెండవది దేవులారా మరి మన కొరకు నరులో నరుడుగా పుట్టాడు. మూడవది ఎన్నో మహిమలు ఇక్కడ చూపించాడు. నాలుగవది మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఇక్కడ చూస్తున్నాం దేవులారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఒకసారి తీయండి. రక్షకుడు యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టండి ఇక్కడ మనం చూస్తున్నాం దేవులారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చూడండి, అక్కడ ఏముంది? 6వ వచనం నుంచి చదవండి. ఎవరో ఒకరు చదవండి.
దేవునికి స్తోత్రం దేవులారా. ఆయన దేవుడే ఉండి, దేవాది దేవుడే ఉండి, దేవుని కుమారుడే ఉండి ఏం చేసిన ఆయన మనందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం దేవులారా. మంచివాడు ఆయన, దేవుని స్వరూపం కలిగిన వాడే, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుష్య పోలికగా పుట్టి, అంటే మనలాంటి వ్యక్తిగా తను పుట్టి దాసుని స్వరూపం, దాసుని తగ్గింపు తత్వం ధరించుకొని తను రిక్తునిగా తను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకొని చూడండి ఇక్కడ తర్వాత, మరియు ఆయన ఆకారం ముందు మనుషుగా కనబడి మరణం పొందినంతగా, అంతే కదా, మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకరక్షకుడు ఈ యేసుప్రభు వారు ఏం చేసినంటే మనందరి కొరకు సిలువలో ప్రాణము పెట్టినని గ్రహించాలి. దేవుడు అంత మంచి మాట చూడండి. సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు మన దేవుడు. ఇంకో మాట చూపిస్తా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. ఈ రక్షకుడు యేసుప్రభు ఏం చేసిండు మన కొరకు? సిలువలో ప్రాణం పెట్టండు. ఇంకొక మాట కూడా చూపిస్తా. 53వ అధ్యాయం 12వ వచనం. అద్భుతమైన మాట దేవులారా, మంచి మాట కదా. 3వ లైన్ చూసుకుంటే, ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణము దారపోసెను మన కొరకు, మనందరి కొరకు. సిలువలో ఏం చేసింది దేవులారా? తన ప్రాణమే తాను దారపోసిండు. అతిక్రమించే వాళ్ళు ఎంచబడిన వాడాయను, అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ప్రియదేవులారా, ఈ రక్షకుడు ఈ ప్రభు ఏం చేసిండు? మన కొరకు ప్రాణము పెట్టాడని మనం గ్రహించాలి. తర్వాత ఈ లోకంలో చనిపోయిన వారి సమాధులు ఉన్నాయి, అలా చెప్పాలి మీరందరూ. ప్రతి ఒక్కరు సమాధులు ఉన్నాయి, కానీ యేసు ప్రభు సమాధి అంట ఖాళీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖాళీ సమాధిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచి మాట చూడండి. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, తర్వాత ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచి లేచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాట కూడా చూపిస్తా. 9వ అధ్యాయము మత్తయి సువార్త తీయండి. ఇరవై 28వ అధ్యాయము, క్షమించండి, 28 మత్తయి సువార్త. ఈ రక్షకుడు, ఈ విమోచకుడు మన కొరకు పరమును విడిచి వచ్చాడు, మన కొరకు నరుడై పుట్టాడు, ఎన్నో మహిమలు ఇక్కడ చూపించాడు, మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు ఈ రక్షకుడు. అదేవిధంగా ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. 28వ అధ్యాయము మొదటి నుంచి అవుతాడు. నేను చూడండి ఏముంది అక్కడ. విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలిని మరియు వేరొక మరియు సమాధి చూడ వచ్చిరి. యేసుప్రభుని సిలువేసిన తర్వాత, శుక్రవారం సిలువేసిన తర్వాత 3వ రోజు అంటే ఆదివారం ఏం చేశారంట? మగ్దలిని మరియు మరొక మరియ ఇద్దరు కలిసి అక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇదిగో ప్రభుదూత పల్లకుని దిగి వచ్చి రాయి పొల్లించి దాని మీద కూర్చుండెను. ఎవరు చెప్పండి? ఎవరండి అక్కడ? ఒక దూత కనిపించారంట. ఆ దూత ఏం చేసిన? వచ్చి ఆ అడ్డుగా ఉన్న రాయిని దొర్లించి అక్కడ కూర్చుంటే మనం చూస్తాం. అక్కడ మహా భూకంపము కలిగాను. ఆ దూత స్వరూపము ఆ మెరుపు వలె ఉండను. దేవునికి స్తోత్రం. ఎట్టిందంట? ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉందంట. అతని వస్త్రము హిమం కంటే తెల్లగా ఉండి అతనికి భయపడే వాళ్ళు కావలి వచ్చి చచ్చిన వాళ్ళ వలె ఉండిరి. అప్పుడేం జరిగింది? దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారు నాకు తెలియను. అంతే కదా, మీ సిలువ వేసిన యేసుని వెతుకుచున్నారు కదా. వినండి నా మాట జాగ్రత్త అంటూ తను అంటున్న మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఒకరే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి దేవులారా. ఎంతోమంది దేవతలు మనకు తెలుసు, వారి సమాధులు ఉన్నాయి, సమాధిలో వారు ఉన్నారు, కానీ యేసుప్రభు మాత్రమే ఆయన సమాధి ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన దేవులారా మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు అని మనం గ్రహించాలి. మంచి మాట చూడండి ఇక్కడ, మంచి మాట. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులను లేచుడని ఆయన శిష్యులకు తెలియజేయడని
చెప్పుడి. దేవునికి స్తోత్రం దేవులారా, అద్భుతమైన మాట కదా. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేసినంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని మనం గ్రహించాలి దేవులారా. తర్వాత తర్వాత ఇంకేం చెప్పండి దేవుడు మనకు, ఆయన మార్గము తానే అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాడు, అన్నలేడా? నేనే ఏసేం చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చూడండి ఆ మాట చూపిస్తా. యోహాన్ తీయండి, ఒక పత్రిక తీయండి, 14వ అధ్యాయము. మనకి ఏ మార్గం కానప్పుడు యేసు ప్రభు మనకు మార్గం ముందుకు నడిపించారా లేడా? ఎస్ దేవులారా. మనకున్న సమస్యను బట్టి మనం కలవరపడుతున్నప్పుడు, సందేహము పడుతున్నప్పుడు, మనల్ని భయము ఆవరించినప్పుడు ఆయనే మనకు మార్గమై ముందుకు నడిపించిన ఆ సంగతి ఆ రోజు మనం మర్చిపోతే. చదవండి ఎవరొకరు, యోహాను సువార్త 14వ అధ్యాయము. ఎస్ 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 చాలన్న, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసించున్నారు, నా యందును విశ్వాసం ఉంచాడు అనుకుంటే కింద 6వ వచనం చూసుకుంటే దేవరా, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. చూసారా దేవులారా? కాబట్టి ఆయన ఏమంటాడు ఇక్కడ, మార్గము తానే అన్నాడు. దేవునికి స్తోత్రం దేవులారా. కాబట్టి ఏ మార్గం కానరానప్పుడు మనకు దేవుడే మార్గమై ముందుకు నడిపించినా లేడా? దేవునికి స్తోత్రం దేవులారా. చూడు ఇంకొక మాట ఏముందంటే కింద, ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం చదువునన్న. దేవునికి స్తోత్రం. ఈ మాట ఇంకొకసారి చదువునన్నా, చాలా విలువైన మాట, మీరు జాగ్రత్తగా వినండి. చాలా విలువైన మాట ఇది. ప్రభు అంటున్న మాట. ప్రభు ఎన్నో అద్భుతాలు చేసింది కదా ఇక్కడ భూమి మీద. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే, చూసారా దేవులారా, నా యందు విశ్వాసం చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయను మీతో నిశ్చయంగా చెప్పు. నా ప్రభువు విశ్వసించినప్పుడు, ప్రభు ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు దానికంటే ఎక్కువ చేసే అవకాశం మనకు ఉందా లేదా? దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్న చిన్న విషయాలకు మనం కలవరపడనే పడవద్దు, సందేహపడనే పడవద్దు, అనవసరంగా మనం భయపడదు. అందుకే దేవుడు అంటున్నమాట, హృదయంను కలవరపడనీయకుడి అంటున్నాడు. ఇంకొక మాట చూపిస్తా, ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం చూడండి. ఇంకొక మాట ఏముందంటే 20వ వచనం. చూసారా, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించాను, లోకం ఇచ్చినట్టుగా మెనచలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియ దేవులారా, కాబట్టి మనం సందేహపడొద్దు, కలవరపడొద్దు. మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తను అంటున్న మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రక్షకుడు, విమోచకుడు చెప్తున్న మాట మంచి మాట, మార్గము తానే అన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత దేవులారా, తర్వాత ఈ దేవాది దేవుడు ఏం చేశారంటే, చరిత్ర సృష్టించిన దేవుడు. దేవునికి స్తోత్రం. చరిత్ర సృష్టించిన దేవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన శక పురుషుడు. ఏ పురుషుడు చెప్పండి? శకం. ఇప్పుడు ఒక డేట్ రాస్తున్నాం. ఏ డేట్ చెప్పండి? 2024. ఏమంటారు చెప్పండి? ఇది ఏడి అంటామా, బీసీ అంటామా? ఏడి అంటాము. ఆఫ్టర్ డొమినైన్ అంటే ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ డెత్ అనమాట. మరి 2000 ముందు ఏమంటాము? బిఫోర్ క్రైస్ట్ అంటాం. అంతే కదా. బీసీ అంటే ఏంది? యేసు ప్రభు పుట్టక ముందు. ఏడి అంటే ఆఫ్టర్ హిస్ క్రూసిఫికేషన్. అది ఏమంటారంటే అన్న డొమిని అంటారు. అంటే దేవుడిలారా, దాన్ని లాటిన్ పదం అనమాట. అది ఏడి అంటే లాటిన్ పదము. దాని పేరు ఏంటంటే అన్న డొమిని. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ అంటారు అనమాట. కాబట్టి ప్రియ దేవుడిలారా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే డేట్ రాస్తారా, వేరే వేరే డేట్ రాసుకుంటారు చెప్పండి? ప్రపంచం మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ డేటే అధికారికంగా ఒప్పుకోబడింది. దేవునికి స్తోత్రం. అందుకని ఎంతోమంది పెద్ద పెద్ద రాజులు ఈ లోకాన్ని వాళ్ళు పాలించారు. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మనం చూస్తున్నాము. కానీ యేసు ప్రభువే ఎంతగా ప్రభావితం చేశారంటే, ప్రపంచం అందరూ
ఇది ఒకటే డేట్ని వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఏమైపోయినాయన శకపురుషుడు. దేవునికి స్తోత్రం దేవులారా. అంటే ఆయన చరిత్ర సృష్టించాడు దేవులారా. చరిత్ర కదా చెప్పాలి మీరు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏసీ అంటే అన్న డొమిని. అయితే కొందరు ఏం చేశారంటే అవిశ్వాసులు ఎందుకు ఏడెందుకు చెప్తుంది, ఎందుకు చెప్పాలి మేము, బిఫోర్ క్రైస్ట్ ఎందుకు చెప్పుకోవాలి మేము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, లేదు అలా కుదరదు, యేసు ప్రభువుని ఎందుకు తీసుకొస్తారు వీళ్ళని మధ్యలో చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, కొత్త డేట్లు స్టార్ట్ చేశారంట. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ బిఫోర్ క్రైస్ట్ బదులు ఏం చేశారంటే వాళ్ళు బీసీ రాద్దామని వాళ్ళు ప్రయత్నించారంట. ఇప్పుడు రాస్తారు, అదే రాస్తారు బీసీఈ. అంటే ఏంటంటే దేవులారా, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా. బీసీ అంటే ఏం చెప్పండి, బిఫోర్ కామన్ అని చెప్పేసి వాళ్ళు రాయడం మొదలుపెట్టారు, ప్రయత్నించారు. అయితే దేవులారా జాగ్రత్తగా వినండి, బిఫోర్ కామన్ ఇయర్ అని చెప్పి వారు రాయడం మొదలుపెట్టారు. అయితే దాని వెనకాల దాని మధ్యలో కూడా చూడండి, జాగ్రత్త మీరు గమనిస్తే బిఫోర్ కామన్ ఎరా ఉంది కదా, అందులో మధ్యలో ఏమని చెప్పండి, సి ఉందా లేదా, ఏమైంది అక్కడ, బిఫోర్ క్రైస్ట్ ఎరా వచ్చేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమారా, యేసు ప్రభు గురించి తెలియని వారు ఎన్నెన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నెన్నో విషయాలు చెప్తారు. అవన్నీ మనం పట్టించుకోదు. ఇంకొక మాట చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే బిఫోర్ క్రైస్ట్ బీసీ అన్నారు, తర్వాత మరి ఆఫ్టర్ క్రైస్ట్ సి అన్నారు. సి అంటే ఏం చెప్పంటే కరెంట్ ఎరా. ఏంటంట కరెంట్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, కరెంట్ ఎరా అంటే క్రైస్ట్ ఎరా. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంతగా మార్చాలనుకున్నారు, వారు మార్చలేకపోయారు దేవులారా. కాబట్టి శకపురుషుడు అయిన యేసు ప్రభు అంతగా ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని ఆయన ప్రభావితము చేసిండు. మీరు ప్రపంచవ్యాప్తం చూసుకుంటే ఎక్కువ శాతం జనాభా ఎవరంటే క్రైస్తవులే, యేసుప్రభువుని నమ్ముకున్న వారే మనము కనిపిస్తాము. మరి అనేక దేశాలు చెప్పండి ఈ బైబిల్ని ఫాలో చేస్తున్నాడు మనం చూస్తున్నాం. ఇంకా అమెరికా దేశం చూసుకుంటే దగ్గర వాళ్ళ డాలర్ పైన ఏముంటుంది తెలుసా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ దేవులారా, మన దేవుడు శకపురుషుడు. గట్టిగా చప్పలు కొట్టాలి. ఎవరు చెప్పండి, ఆయన చరిత్ర సృష్టించిన వాడు, ఆయన శకపురుషుడు. కాబట్టి మనమందరం ఇప్పుడు ఏ ఏరాలో చెప్పండి, వీఆర్ ఇన్ క్రైస్ట్ ఏరా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవులారా, నేను 8 విషయాలు మీతో పంచుకున్నా. 3 వేరే విషయాలు తూర్పు దేశ జ్ఞానం గురించి చెప్పాను. తర్వాత మన దేవుడు ఎలాంటి దేవుడు అది కూడా నేను వివరంగా మీకు తెలియజేశాను. కాబట్టి దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మన అందరి కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి 2000 సంవత్సరాల క్రితము ప్రియ దేవులారా, మనందరి కొరకు ఆ దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించి మనందరి కొరకు తను రిక్తునిగా చేసుకొని ఏమైపోయినా బలిగా అయిపోయాడు. కాబట్టి దైవిక లక్షణాలు ఇప్పుడు ఎంతోమంది దేవతలు మనకు తెలుసు దేవులారా, అంతే కదా. కాబట్టి దేవుని లక్షణాలు ఉండాలని ఉండొద్దా చెప్పాలి మీరు. మన యేసు ప్రభువులో మనం చూస్తున్నాము, దేవునికి ఉన్న లక్షణాలన్నీ మనము కనిపిస్తాయి మన యేసు ప్రభువులో. కాబట్టి ప్రియ దేవులారా, యేసు ప్రభువు నిజమైన దేవుడని మనం గ్రహించాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఆయన పరిశుద్ధంగా జీవించినట్టు మనం ఇక్కడ మనం చూస్తున్నాం దేవులారా. కాబట్టి మన దేవుడు నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. మన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇంకెవరు చెప్పండి, ఆయన శకపురుషుడు. ఇంకేం చెప్పండి, ఆయన మన కొరకు పరము విడిచిన వచ్చినవాడు. తర్వాత ఇంకా నరులలో నరుడై పుట్టినవాడు, ఇంకా పవిత్ర జీవాన్ని తెచ్చినవాడు, ఇంకా శిలువలో మన కొరకు ప్రాణము పెట్టినవాడు, ఇంకా మహిమలు ఎన్నో చూపినవాడు, ఇంకా చెప్పండి మరణాన్ని గెలిచినవాడు, ఇంకా మార్గం తానే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చరిత్ర సృష్టించిన మన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన శకపురుషుడు. దేవునికి స్తోత్రం దేవులారా. కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనం నిజంగానే ధన్యులము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్ దేవులారా. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంకా నాకు ప్రభు తెలియదు, ప్రభు నాలో జన్మించనుకునేవారు మీరు ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినమున హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ప్రభా, ఇంకా మీరు నాలో జన్మించలేదు ప్రభా, నాలో జన్మించండి ప్రభా అని ప్రార్థిస్తే ఈ లోకరక్షకుడు మీలో కూడా జన్మిస్తాడు. దేవునికి స్తోత్రం. నాలో జన్మించినప్పుడు నా జీవితాన్ని మార్చేసిండు, మీలో జన్మిస్తే మిమ్మల్ని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాలో జన్మించినప్పుడు నాలో పాపాన్ని దేవుడు తొలగించేసిండు, అదేవిధంగా దేవుడు నన్ను బాగు చేసిండు, తర్వాత నాకు బాధ్యత దేవుడు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని మీరు కూడా ప్రభువును ఆశ్రయించినప్పుడు, ప్రభువును నమ్ముకున్నప్పుడు, ఆయనపై ఆధారపడ్డప్పుడు
నువ్వే నా దేవుడు అని చెప్పినాడు, దేవుడు ఖచ్చితంగా మీలో కూడా తను జన్మించి మీ జీవితాన్ని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం.